దైవ ప్రపంచానికి స్వాగతం. రామాయణంలో రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు. ధర్మంలో కాని నీతిలో కాని ఒకరికొకరు తీసిపోరు. నీతి ధర్మాలన్నిటినీ ఆపోసపట్టిన ఉద్దండులు. వీరి మధ్య భేదం ఆచరణ ఒక్కటే. రాముడు ఆచరించి చూపాడు, రావణుడు మాటలతో సరిపెట్టుకున్నాడు. రావణుడు లంకకు అధిపతి. ఈయనకు దశముఖుడు అంటే 10 ముఖములు కలవాడు. దశగ్రీవుడు అంటే 10 శిరములు కలవాడు. దశకంధరుడు, దశకంఠరుడు అనే 10 గొంతులు కలవాడు అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మమానస పుత్రుడైన పులస్తుని కుమారుడు విశ్వవసు బ్రహ్మనికి దైత్య రాకుమారి అయిన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనవడు కావాలన్న కోరికతో అందరూ రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్వవసు బ్రహ్మకి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. రావణుడు చిన్నతనం నుంచి సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం కలిగి ఉండేవాడు. ఏక సంతాగ్రాహిగా ఉండేవాడు. వేద విద్యలు తన తండ్రి విశ్వవసు బ్రహ్మ నుండి నేర్చుకుని గొప్ప విద్వాంసుడవుతాడు. తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలన విషయాలు, దైత్య కృత్యాలు నేర్చుకుంటాడు. సర్వలోకాలను జయించాలన్న కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి అకుంఠిత తపస్సు ప్రారంభిస్తాడు. 1000 సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మ సాక్షాత్కరించినప్పుడు అమరత్వం కోరుకోగా బ్రహ్మ నిరాకరిస్తాడు. బదులుగా తనను ఏ దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు కూడా ఇస్తాడు. శివుడిని మెప్పించుటకు ఎన్నో విధాలుగా పలు సంవత్సరాల పాటు స్తుతించగా అతని శౌర్యానికి, భక్తికి మెచ్చిన ముక్కంటి ఎన్నో వరాలతో పాటుగా చంద్రహాస ఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు. రావణ బ్రహ్మ సహోదరులు కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ సహోదరి, రావణుని పెద్ద తమ్ముడు కుబేరుడు. వారిద్దరూ ఒకే తండ్రికి వేరువేరు తల్లులకు జన్మించిన వారు. రావణాసురుడి భార్య మండోదరి. ఈమె పతివ్రత, యముడి కూతురు. ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అధికాయుడు, అక్షయ కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశురుడు అను 7 కొడుకులు. అనితర సాధ్యమైన శక్తులు సాధించిన రావణుడు నరులు, దేవతలు, ఇతర రాక్షసులపై వరుసగా యుద్ధాలు చేశాడు. పాతాళ లోకాన్ని పూర్తిగా జయించి తన కొడుకైన అతిరావణుణ్ణి రాజుగా నియమించాడు. ముల్లోకాల్లోని రాక్షసులను జయించి అజేయులను నివాత కవచులతోనూ కాలకేయులతోనూ రాజీ కుదుర్చుకున్నాడు. భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాలను జయించడం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. తన బలాధిక్యతతో దేవతలను, సర్పజాతులను తన పాలనలోకి తెచ్చుకున్నాడు. కొన్ని 100 ఏళ్ల తర్వాత జరిగిన రామాయణ కాలం నాటికి రావణుడు సర్వమానవ దేవతా జాతులను జయించి చివరికి సూర్యుని గతి మార్చగలిగే శక్తి కలవానిగా రామాయణ కావ్యంలో చెప్పబడింది. రాజుగా ఎంతో ఉదారశీలిగా, సమర్థవంతమైన పాలకుడిగా కీర్తి ప్రతిష్టలను అర్చించాడు. అతని పాలనలో లంకా రాజ్యము సకల ఐశ్వర్యములతో తూలుతూగుచుండేవి. ఆ రాజ్యమున అత్యంత పేదవారు సైతం బంగారు పాత్రల్లో అన్నపానాలు భుజిస్తూ ఆకలి అన్నది ఎరుగక ఉండేవారు. వాల్మీకి మహర్షి రామాయణంలో అరణ్యకాండ 32వ సర్గలో రావణాసుడి దుర్మార్గత్వాన్ని, గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దాన గుణాన్ని వర్ణిస్తాడు. రావణాసురుడు, రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశాలియు వీరుడైన రావణుడు 10 శిరస్సులతో ఒప్పచ్చు. అనేక క్రూర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నత స్థానంపై కూర్చుని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన 4 మంత్రులచే పర్యవేష్టితుడై ఉన్నాడు. కొలువు తీరి ఉంటే 2వ ఇంద్రుడి వలె ఉన్నాడు. నోరు తెరుచుకుని ఉన్న ఈ రావణాసుని చూస్తే 2వ యముడు వలె ఉన్నాడు. తెల్లని పట్టు పుట్టం కట్టుకుని ఉన్న ఈ రావణాసుడికి 20 బాహువులతో 10 తలలతో విశాల వక్షం కలిగి వాని ఛాతిపై వజ్రాయుధపు వాతలు, ఐరావతం దంతాలతో కుమ్మిన గుర్తులు, సుదర్శన చక్రపు ఘాటులు ఉన్నాయి. ఆహా ఆహా, ఈ రావణుడి రూపం అత్యద్భుతం. ధైర్యం నిరూపమానం, సత్వం ప్రశంసార్హం, తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షసరాజు సర్వలక్షణ శోభితుడు.
ఈ అధర్మానికి ఒడిగట్టకపోతే సూర్యలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమును ముంచి ప్రళయము సృష్టించగల సమర్థుడు గాదా. రామవతారము త్రేతాయుగములోని విష్ణువతారము. రాముడు హిందూ దేవతల్లో ప్రముఖుడు. అతను పురాతన భారతదేశమును వాస్తవముగా పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్టములు ఎదుర్కొన్నా ధర్మమును తప్పలేదు. ఆ కారణము చేత రాముడు ఆదర్శ పురుషునిగా ప్రసిద్ధికెక్కాడు. వాల్మీకి మహర్షి రామాయణ యుద్ధకాండలో ఇలా వర్ణన చేశాడు. సీతాపహరణానంతరం రాముడు సముద్రంపై వారధిని నిర్మించి లంకను ముట్టడించడానికి వానర బల్లూక సేన సమేతుడై వచ్చాడు. త్రికుట పర్వతం పైన లంకా పట్టణం సంకల్ప మాత్రాన విశ్వకర్మ నిర్మించినట్లు వైభవంగా ఉంది. ఆ శోభను గమనించి రాముడు ఆశ్చర్యపోయాడు. అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తన వారితో మంత్రాంగం నేర్పసాగాడు. పురభద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఆనతిచ్చాడు. రాక్షస వీరులు రావణుడి ప్రతాపాన్ని, తమ శక్తి సామర్థ్యాలను కీర్తించుకొని నిర్భయంగా ఉండమన్నారు. ఒక్కొక్కరు తామే రామ లక్ష్మణులను కడతేర్చగలమనుకున్నారు. కాని రావణుడి తమ్ముడైన విభీషణుడు రావణుడితో విభేదించాడు. తనకు ఆప్తులైన 4 రాక్షసులతో కలిసి విభీషణుడు అన్నగారి సెలవు తీసుకుని ఆకాశానికి ఎగిరి సాగరము దాటి రాముని శరణు జోచాడు. రావణుడి తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడైన వృద్ధుడు రావణుడికి యుద్ధం మానమని హితువు పలకబోయాడు. అతన్ని రావణుడు కఠినంగా దూషించాడు. వానరసేన రామలక్ష్మణులు అజేయులు, అసములు అని రావణుడు విన్నాడు. కాని ప్రహస్తుని న్యాయకత్వంలోని రావణ సేనా బలం కూడా పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు వీరిలో ఎవ్వరైనా తప్పక రామలక్ష్మణులను కడతీర్చగలరని కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలచే కుంభకర్ణుడు తన యుద్ధానికి రావాల్సిన అవసరమే రాదని రావణుడి విశ్వాసం. సైన్యాన్ని సమయత్వపరిచి అన్ని ఏడలా రక్షణకు పటిష్టమైన ఏర్పాటు చేయించాడు రావణుడు. తూర్పు ద్వారంలో ప్రహస్తుడు, దక్షిణాన మహాపాశ్వ మహోదరులు, పశ్చిమాన ఇంద్రజిత్తు, ఉత్తరాన శుకసారణులు అప్రమత్తులై ఉన్నారు. విరూపాక్షుడు లంకానగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్పాడు. రాముని పంపున అంగదుడు దూతగా వెళ్లి చివరిసారిగా రావణుడికి రాముని సందేశాన్ని వినిపించాడు. సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలేస్తాడని చెప్పాడు. అంగదుణ్ణి రావణాసుడు తృణీకరించాడు. యుద్ధంలో ధూమ్రాక్షుడు, వజ్రంధ్రష్టుడు, నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు, ప్రహస్తుడు వంటి రాక్షస మహావీరులు హతులయ్యారు. ఇక లాభం లేదనుకుని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస సగుణాలను వెంట పెట్టుకుని దివ్య రథంపై యుద్ధానికి వెళ్లాడు. అతని వెంట రాక్షస సేన కదలి వచ్చే కాటుక కొండలా ఉంది. వారి మధ్య శ్వేతఛత్ర రథమై రావణుడు ప్రచండ బాణునిలా మెరిసిపోతున్నాడు. రావణుడి తేజస్సును చూసిన రాముడు ఆశ్చర్యపోయాడు. సీతను అపహరించిన పాపానికి రావణుడికి అంత్యకాలం సమీపించిందని చెబుతూ రాముడు ధనస్సు ఎక్కుపెట్టాడు. లంకా నగర రక్షణార్థమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనక్కి పంపేశాడు. కాలనాగు వంటి తన బాణాలతో వానర సైన్యాన్ని చిందరవందర చేయసాగాడు. సుగ్రీవుడు మూర్ఛపోయాడు. గవాక్షుడు, ఋషభుడు, గవయుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు వేసిన పర్వత శిఖరాలను రావణుడు పిండి పిండి చేసేశాడు. హనుమంతుని అరచేతి చురుపుకు రావణుడి పిడికిలిపోటుకి హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అగ్నిపుత్రుడు గనుక రావణుడి ఆగ్నేయాస్త్రం నీలుడిని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడు ధనస్సు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతన్ని రావణుడు ఎత్తుకోలేకపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి రాముని వద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణాసుడు నెత్తురుకక్కి మూర్ఛరిల్లాడు. తెలివి తెచ్చుకుని మళ్లీ శరాఘాతం ప్రారంభించాడు. హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణాసురుడిపై పోరు సాగించాడు. రావణుడు బాణాలకు ఆంజనేయుడు జంకలేదు. అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రావణుడి రథం, గుర్రాలు, ఛత్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలపడింది. ధనస్సు చేజారింది. విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణాసురుడికి చెప్పాడు. సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్లిపోయాడు. అవమాన భారంతో కృంగిపోయిన రావణుడు కుంభకర్ణుణ్ణి లేపి యుద్ధానికి పంపాడు.
కుంభకర్ణుడు కూలిపోయిన తర్వాత కుంభ నికుంభాది వీరులు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశూరులనే రావణ నందనులు, అత్తుడు, ఉన్మత్తుడు అనే రావణ సోదరులు అంతా యుద్ధానికి వెళ్లి వారు కూడా మరణించారు. పిదప యుపాక్షుడు, శోణిత్రాక్షుడు, ప్రజంగుడు, కంపనుడు, ఇంద్రజిత్తు కూడా యుద్ధంలో రామలక్ష్మణుల చేత వానర బల్లూక సైన్యం చేత మరణించారు. ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివి తప్పి పడిపోయాడు. లేచి కోపంతో సీతను చంపబోయాడు. సుపార్శ్వరుడనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతన్ని వారించి వీరోచితంగా యుద్ధం చేసి విజయుడు కమ్మని చెప్పాడు. ఇక రావణుడు అన్నిటికీ తెగించి మహోదరుడు, మహాపార్శ్వరుడు, విరూపాక్షుడు వంటి మహావీరులతోనూ సైన్యంతోనూ ఉత్తర ద్వారం గుండా యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. రామలక్ష్మణ సుగ్రీవాదుల పేర్ల మీద జయ జయ ధ్వానాలు చేస్తూ ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతూ వానర వీరుల రాక్షసులను ఎదుర్కోవడానికి ముందుకు దూకారు. రావణుడి మహోగ్ర శరధాటికి వానర సైన్యం చిన్నాభిన్నమైంది. అతనికి తోడు విరూపాక్షుడు కూడా విజృంభించాడు. రావణుడు రామునిపైకి ఉరికాడు. విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్శ్వరుడు గొప్ప యుద్ధం చేసి మరణించారు. రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించసాగాడు. లక్ష్మణుడు రావణి సారథి తల ఎగరగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. మనుష్య శిరం చిత్రించి ఉన్న రావణ పథకాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. విభీషణుడు రావణుడి గుర్రాలను చావగొట్టాడు. విభీషణుడిపై రావణుడు వేసిన అస్త్రాలను, శక్తిని లక్ష్మణుడు నిర్వీర్యం చేసేశాడు. వానరులు జయ జయ ధ్వానాలు చేశారు. రావణుడు విసిరేసిన శక్తి వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించసాగాడు. రాముడు తన వారిని ఉద్దేశించి, మీరు సౌమిత్రిని రక్షిస్తూ యుద్ధం చేస్తూ ఉండండి. నేను రాముడంటే ఏంటో చూపిస్తాను. జగత్తు ఆరావణం కావాలి. రామరావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాల్లోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్లిపోయాడు. హనుమంతుడు గరుడ గమనంతో వెళ్లి మూలికలతో సహా పర్వతాన్ని పెకిలించుకుని వచ్చి లక్ష్మణుడి ప్రాణం రక్షించాడు. ఇక రావణుడి మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రథాన్ని ప్రదక్షిణ మార్గంలో పొమ్మని మాతలికి చెప్పాడు. సర్వశక్తులను ఒడ్డి రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కంపేశాయి. రామరావణ యుద్ధం, రామరావణ యోరవ, వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలయతిరిగాయి. రాముని బాణాలకు రావణుడి పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి. మహాసర్పాల వంటి రాముని బాణాలకు రావణుడి తల తెగిపడింది. కాని వెంటనే మరొకటి మొలిచింది. ఇలా 101 సార్లు రావణుడి తలలు తెగ్గొట్టినా మరలా మొలుస్తూనే ఉన్నాయి. రామ, ఇలా కాదు, బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి ధనస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడిచాడు. వజ్ర సమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుడి గుండెలను చీల్చి అతని రక్తంతో పూయబడినదై ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదలిత దేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేల కానించి మరో చేత్తో బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీ బంధురాంగుడై త్రిదశ పతినితుడై శోభిల్లాడు. సకల దేవతలు రామునికి అంజలి ఘటించారు. సుగ్రీవ, విభీషణ, అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముణ్ణి యథావిధిగా పూజించారు.